నమస్కారం. ఈరోజు మనం బుద్ధుని బోధనల నుండి రెండు చాలా భిన్నమైన కానీ ఆసక్తికరమైన విషయాల గురించి లోతుగా చర్చిద్దాం. నమస్కారం. అవును, ఒకటి చాలా వ్యక్తిగతమైనది, సూక్ష్మమైనది. మరొకటి చాలా పెద్దది, విశ్వానికి సంబంధించింది. సరిగ్గా చెప్పారు. ఒకవైపు ఒక భిక్షువు జీవితంలోని చివరి క్షణానికి సంబంధించిన ఒక సున్నితమైన నియమం, మరొకవైపు యుగాల తర్వాత రాబోయే భవిష్యత్ బుద్ధుని గురించిన ఒక ప్రవచనం. అంటే ధర్మం యొక్క మైక్రో మరియు మ్యాక్రో దృక్కోణాలు రెండిటినీ మనం చూడబోతున్నామన్నమాట. మన ఈ చర్చకు ఆధారం బౌద్ధుల పవిత్ర గ్రంథాలైన త్రిపిటకాలు, అందులోనూ బుద్ధుని సుదీర్ఘ ప్రసంగాలు ఉండే దీఘనికాయ నుండి ఈ విషయాలను తీసుకున్నాం. అవును. ఇందులో మొదటి విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ప్రాణం తీయడమనేది ఒక పెద్ద తప్పు కదా. అవును, అది చాలా పెద్ద నేరాల్లో ఒకటి. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఒక భిక్షువు తన ప్రాణాన్ని తానే తీసుకుంటే అది తప్పు కాదని చెప్పబడింది. ఈ వైరుధ్యమేమిటి? ఇది వినడానికే కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది. నిజమే, ఇది చాలా సున్నితమైన విషయం. దాన్ని విడమరిచి చూద్దాం. సరే, అయితే ముందుగా అసలు విషయానికొద్దాం. ఒక భిక్షువు తన ప్రయాణంలో ఎప్పటికీ చెయ్యకూడని తప్పులేమిటి? వారి ప్రవర్తనా నియమావళిలో అత్యంత తీవ్రమైన నేరాలు ఏవి? సంఘంలో ఒక భిక్షువు పాటించాల్సిన నియమాలు చాలా ఉంటాయి. కాని వాటిలో 4 నేరాలను అత్యంత తీవ్రమైనవిగా పరిగణిస్తారు. వీటిని పారాజికాలు అని పిలుస్తారు. పరాజికాలు. అవును, పారాజిక అంటే ఓటమి. ఈ 4 నేరాలలో ఏ ఒక్కటి చేసినా ఆ భిక్షువు తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఓడిపోయినట్లే. ఓడిపోవడమంటే సంఘం నుండి బహిష్కరిస్తారా? శాశ్వతంగా బహిష్కరిస్తారు. వాళ్లు మళ్లీ సంఘంలో కొనసాగలేరు. అంటే ఇవి ఒక రకంగా గేమ్ ఓవర్ రూల్స్ అన్నమాట. ఒక వీడియో గేమ్లో కొన్ని తప్పులు చేస్తే లైఫ్ పోతుంది, కాని ఈ 4 తప్పుల్లో ఏది చేసినా ఇక ఆ గేమ్లోనే ఉండలేరు. సరిగ్గా చెప్పారు. భిక్షువుగా వారి ప్రయాణం అక్కడితో ముగిసిపోతుంది. ఇంతకీ ఆ 4 నేరాలేమిటి? ఆ 4: మొదటిది, ఎలాంటి లైంగిక సంపర్కంలోనైనా పాల్గొనడం. ఓకే. రెండవది, ఇతరులు ఇవ్వని వస్తువును దొంగతనం చెయ్యాలనే ఉద్దేశ్యంతో తీసుకోవటం. దొంగతనం. మూడవది, తనకు లేని అతీంద్రియ శక్తులు లేదా ఆధ్యాత్మిక ఉన్నత స్థితులు ఉన్నాయని అబద్ధం చెప్పడం. ఇక నాలుగవదే మన చర్చకు మూలం. అవును, ఉద్దేశపూర్వకంగా ఒక మానవ ప్రాణాన్ని తీయడం లేదా ఇతరులను ప్రాణం తీసుకునేలా ప్రోత్సహించడం. ఓకే, ఇక్కడే అసలు చిక్కుముడుంది. ప్రాణం తీయడం మహాపాపమన్నారు, కాని కొన్నిసార్లు ఆత్మహత్య తప్పు కాదంటున్నారు. మరి ఒక భిక్షువు ఆత్మహత్య చేసుకుంటే అది కూడా ఈ 4వ పరాజిక నేరం కిందకే వస్తుందా? సాధారణ పరిస్థితులలో ఖచ్చితంగా వస్తుంది. ఒకరి ప్రాణం తీయడమైనా మన ప్రాణం మనం తీసుకోవడమైనా రెండూ ఒకటేనా? రెండూ ఒకే నియమం కిందకు వస్తాయి. కాబట్టి సాధారణంగా ఒక భిక్షువు ఆత్మహత్య చేసుకుంటే అది పారాజిక నేరమే అవుతుంది. అయితే దీనికి ఒకే ఒక్క చాలా చాలా అరుదైన మినహాయింపుంది. అరుదైనదా? ఏమిటది? ఆ చర్య తీసుకున్న భిక్షువు అప్పటికే అర్హంతుడైతే అప్పుడు ఆ చర్య నిందారహితంగా అంటే తప్పుగా పరిగణించబడదు. అర్హంతుడు, ఈ పదం చాలా ముఖ్యమనిపిస్తోంది. ఈ మినహాయింపు అర్థం కావాలంటే అర్హంతుని స్థాయి ఏమిటో తెలియాలి. ఎవరు అర్హంతుడు? అర్హంతుడు అంటే కామం, ద్వేషం, మోహం, అసూయ, అహంకారం వంటి మలినాలు అంటే క్లేశాలు అంటాం. అవన్నీ పూర్తిగా నశించిపోయిన వ్యక్తి. అంటే వారి మనసులో ఎలాంటి రాగద్వేషాలు ఉండవన్నమాట. ఏమాత్రం ఉండవు. వారు పునర్జన్మ చక్రాన్ని ఛేదించి సంపూర్ణ జ్ఞానోదయం పొందినవారు. అలాంటి వారికి మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఎందుకని? ఎందుకంటే వారి చర్యల వెనుక కోరిక, దుఃఖం, నిరాశ వంటి సాధారణ మానవ భావోద్వేగాలు ఉండవు. వారిది పూర్తిగా నిర్లిప్తమైన స్థితి. ఒక్క నిమిషం, ఇది వినడానికి కొంచెం ప్రమాదకరంగా అనిపించడం లేదా? ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ నేను అర్హంతుణ్ణి అని చెప్పుకుని ఈ చర్యకు పాల్పడితే ఎలా? దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం లేదా? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడే నియమావళిలోని సూక్ష్మత్వం, దాని నిర్మాణం కనిపిస్తుంది. ఎలా? మొదటిది, మనం ఇంతకు ముందు చెప్పుకున్న పారాసిక నేరాలలో మూడవదేమిది? తనకు లేని ఆధ్యాత్మిక ఉన్నత స్థితులను పొందినట్లు అబద్ధం చెప్పడం. కరెక్ట్. కాబట్టి ఒకరు అర్హంతుడు కాకుండానే నేను అర్హంతుడిని అని చెబితే వాళ్లు అప్పటికే ఒక పారాజిక నేరం చేసినట్లవుతుంది. అవును కదా. అంటే నియమాలే ఒకదానికొకటి రక్షణ కవచంలో పనిచేస్తాయన్నమాట. ఖచ్చితంగా. ఇక రెండోది, అర్హంతుని మనస్థితి
పూర్తి సమత్వంతో ప్రశాంతంగా ఉంటుంది. వారి చర్యల వెనుక ఎలాంటి కల్లోలం ఉండదు. కాబట్టి నిరాశతోనో బాధతోనో తీసుకునే నిర్ణయం కాదు అది. సరే, ఇది స్పష్టంగా ఉంది. మరి ఇంకేమైనా షరతులున్నాయా? ఉంది. మరో ముఖ్యమైన షరతు కూడా ఉంది. ఆ చర్య కేవలం నయం చెయ్యలేని, భరించలేని శారీరక వ్యాధి నుండి ఉపశమనం పొందటానికి మాత్రమే అయ్యుండాలి. కేవలం శారీరక బాధ నుండి విముక్తి కోసం. అవును. శరీరం శిథిలమై తీవ్రమైన బాధను కలిగిస్తున్నప్పుడు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. దీనికి సంబంధించి మనకు గ్రంథాలలో గోధిక అనే భిక్షువు కథ ఒకటి కనిపిస్తుంది. చెప్పండి. ఆయన తీవ్రమైన వ్యాధితో బాధపడేవారు. ఆయన చాలాసార్లు ఉన్నత ధ్యానస్థితులను పొంది మళ్లీ అనారోగ్యం కారణంగా వాటిని కోల్పోతూ ఉండేవారు. ఆ బాధతో తన జీవితాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ చివరి క్షణంలోనే సంపూర్ణ జ్ఞానోదయం పొంది అర్హంతుడిగా మరణించారు. ఈ కథ ఉద్దేశ్యం మరియు చివరి క్షణంలోని మానసిక స్థితి ఎంత ముఖ్యమో చూపిస్తుంది. అంటే అసలు విషయం మనం బయటకు చేసే పని కాదు, ఆ పని వెనుక ఉన్న మన మనసు యొక్క స్థితి. ఒక అర్హంతుడికి రాగద్వేషాలు లేవు కాబట్టి వారి చర్యకు కర్మఫలం అంటదు. సరిగ్గా అదే మనలాంటివారికైతే అదే చర్య నిరాశ, దుఃఖం నుండి పుడుతుంది కాబట్టి దాని ఫలితం వేరేగా ఉంటుంది. ఈ ఒక్క నియమమే ధర్మం యొక్క మూల సిద్ధాంతాన్ని చూపిస్తుంది. ఉద్దేశమే కర్మను నిర్దేశిస్తుంది. సరిగ్గా అదే. ఇక్కడ ఉద్దేశ్యం లేదా చేతన అన్నింటికంటే ప్రధానమైనది. అందుకే అర్హంతుడు కానివారు ఆత్మహత్యకు ప్రయత్నించితే అది దుక్కట అనే చిన్న తప్పిదంగా పరిగణిస్తారు. కాని చిన్న తప్పిదమా? అవును, సంఘం నుండి బహిష్కరించేంత పెద్ద పారాజిక నేరం కాదు. ఈ తేడా కూడా ఉద్దేశ్యం యొక్క ప్రాముఖ్యతని నొక్కి చెబుతుంది. స్పష్టంగా అర్థమైంది. ఒక అర్హంతుని చర్య వెనక ఉన్న నిర్లిప్తతే అసలైన విముక్తికి చిహ్నం. సరే, ఈ పూర్తి విముక్తి అనేది ఈ యుగంలో కొందరికే సాధ్యం కావచ్చు, కాని ధర్మం యొక్క చక్రం తిరుగుతూనే ఉంటుంది. అవును. ఈ బోధనలు మరుగునపడి ప్రపంచానికి మళ్లీ వాటి అవసరం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇక్కడే మన చర్చలోని రెండో భాగం, భవిష్యత్తు గురించి చెప్పే మెత్తయ్య బుద్ధిని ప్రవచనం వస్తుంది. అవును. ఒక వ్యక్తిగత విముక్తి కథ నుండి ఇప్పుడు మనం విశ్వవ్యాప్తమైన ధర్మచక్రం కథలోకి వెళ్తున్నాం. గౌతమ బుద్ధుని బోధనలు, ఆయన జ్ఞాపకాలు ప్రపంచం నుండి పూర్తిగా కనుమరుగైన తరువాత మెత్తయ్య అనే మరో బుద్ధుడు వస్తారని దీగనికాయలో చెప్పబడింది. అది ఎప్పుడు జరుగుతుంది? దానికేదైనా కాలపరిమితి ఉందా? గౌతమ బుద్ధుని బోధనలో పూర్తిగా కనుమరుగవడమంటే ఏమిటి? దీనికి ఒక నిర్దిష్ట సమయం సూచించబడింది, కాని అది మన క్యాలెండర్ ప్రకారం కాదు. మానవుల సగటు ఆయుర్దాయం క్రమంగా క్షీణించి 10 సంవత్సరాలకు పడిపోయి ఆ తర్వాత మళ్లీ పెరగడం మొదలవుతుంది. అలా పెరుగుతూ ఎక్కడి వరకు? మానవుల ఆయుర్దాయం 80,000 సంవత్సరాలకు చేరినప్పుడు ఆ కాలంలో మెత్తయ్య ఉద్భవిస్తారని ప్రవచనం చెబుతోంది. 80,000 సంవత్సరాలు మానవ ఆయుర్దాయం. అది వినడానికే ఆశ్చర్యంగా ఉంది. దీని వెనుక ఏదైనా అంతరార్థముందా? అప్పటి ప్రపంచం ఎలా ఉంటుంది? ఈ సంఖ్యను అక్షరాలా తీసుకోవడం కంటే దాని వెనుకున్న భావాన్ని అర్థం చేసుకోవాలి. ఈ బోధనల ప్రకారం సమాజంలోని నైతిక విలువల స్థాయికి వారి ఆయుర్దాయానికి సంబంధం ఉంటుంది. అంటే విలువల పెరుగుతే ఆయుర్దాయం పెరుగుతుందా? అవును. ఎప్పుడైతే ప్రపంచంలో అహింస, సత్యం, కరుణ వంటి విలువలు క్షీణిస్తాయో అప్పుడు ఆయుర్దాయం తగ్గుతుంది. మళ్ళీ ఎప్పుడైతే ఆ విలువలు పెరుగుతాయో ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. అంటే 80,000 సంవత్సరాల ఆయుర్దాయమున్న ప్రపంచమంటే అది అత్యంత శాంతియుతంగా, ధర్మబద్ధంగా ఉండే సమాజం అన్నమాట. ఖచ్చితంగా. అలాంటి ఉన్నతమైన సమాజంలోనే ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకునే సామర్థ్యం ప్రజలకుంటుంది. ఆసక్తికరంగా ఉంది. మరి అప్పుడు రాబోయే మెత్తయ్య బుద్ధుణ్ణి ఎలా వర్ణించారు? ఆయన బోధించే ధర్మం కొత్తగా ఉంటుందా, లేక ఇప్పుడున్న గౌతమ బుద్ధుని బోధనల్నే మళ్లీ బోధిస్తారా? ఆయనను కూడా గౌతమ బుద్ధునిలాగే భగవానుడు, సంపూర్ణ జ్ఞానోదయం పొందినవాడు, సాటిలేని నాయకుడు వంటి బిరుదులతోనే వర్ణించారు. అంటే బిరుదులన్నీ అవేనా? అన్నీ అవే. దేవతలకు, మానవులకు గురువు అని కూడా. ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే ఆయన కొత్తగా ఏ ధర్మాన్ని సృష్టించరా? లేదు. గౌతమ బుద్ధుడు ఇప్పుడు ఎలాగైతే ఎవరీ సహాయం లేకుండా సనాతనమైన ధర్మాన్ని స్వయంగా కనుకొని లోకానికి బోధించారో అలాగే మెత్తయ్య కూడా. అవును.
మెత్తయ్య కూడా కాలగర్భంలో కలిసిపోయిన అదే ధర్మాన్ని మళ్లీ కనుకొని ప్రపంచానికి ప్రకటిస్తారు. అంటే ఇది ఒక సైంటిఫిక్ లా లాంటిదా? గురుత్వాకర్షణని న్యూటన్ కనుక్కోక ముందు కూడా అది ఉంది కదా. అలాగే ఈ దుఃఖం, దానికి కారణం, నివారణ మార్గం అనే 4 ఆర్యసత్యాలు బుద్ధులు చెప్పక ముందు నుండే ఉన్నాయంటారా? సరిగ్గా ఆ పోలికే. బుద్ధులు ఆ సత్యాన్ని సృష్టించరు, కేవలం కనుక్కుంటారు. వారు మార్గాన్ని కనుగొనే మార్గదర్శకులు మాత్రమే. సత్యమనేది ఎప్పుడూ ఉంటుంది. అందుకేనా మెత్తేయ బోధించే ధర్మాన్ని కూడా ప్రత్యేకంగా వర్ణించారా? అవును, ఆ ధర్మాన్ని ప్రారంభంలో మంచిది, మధ్యలో మంచిది మరియు చివరలో మంచిది అని వర్ణించారు. అది పూర్తిగా పరిపూర్ణమైనది మరియు స్వచ్ఛమైనదిగా ఉంటుంది. అంటే అది గౌతమ బుద్ధుడు బోధించిన ధర్మానికి ఏమాత్రం భిన్నంగా ఉండదు. అంటే సత్యమనేది కాలాతీతమైనది. దాన్ని ఎవరూ ఎప్పుడు కనుక్కున్నా దాని స్వభావం మారదు. బుద్ధులు మారవచ్చు, కాని వారు కనుగొనే ధర్మం ఒకటే. ఇది ధర్మం యొక్క సార్వత్రిక స్వభావాన్ని చూపిస్తుంది. ఖచ్చితంగా. బుద్ధులు వస్తారు, వెళ్తారు. వారు కేవలం దీపస్తంభాల్లాంటివారు. చీకటిలో దారి చూపిస్తారు. గౌతమ బుద్ధుడు ఒక మార్గాన్ని చూపించారు. కాలక్రమంలో ఆ మార్గం మీద దుమ్ము పడి కనపడకుండా పోయినప్పుడు దాన్ని మళ్లీ శుభ్రం చేసి ప్రజలకు చూపించడానికి మెత్తయ్య వస్తారు. సరిగ్గా అంతే. ఈరోజు మనం 2 విభిన్నమైన కాని ఒకదానితో ఒకటి లోతుగా ముడిపడి ఉన్న విషయాలను చర్చించాం. ఒకటి, ఒక భిక్షువు జీవితానికి సంబంధించిన కఠినమైన నైతిక నియమాలు. ఇది వ్యక్తిగత స్థాయిలో ధర్మం ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది. అవును. రెండవది, ధర్మం యొక్క శాశ్వతత్వాన్ని, దాని చక్రీయ స్వభావాన్ని సూచించే భవిష్యత్ ప్రవచనం. ఇది విశ్వస్థాయిలో ధర్మం ఎలా పనిచేస్తోందో చూపిస్తుంది. జీవితం యొక్క విలువ, దాని ముగింపుపై ఉన్న లోతైన అవగాహన ఒకవైపు. మరియు జ్ఞానం కాలంతో పాటు ఎలా మరుగునపడి సరైన సమయంలో మళ్లీ ఎలా ఉద్భవిస్తోందో మరొకవైపు. ఈ మూలాలు మనకు వివరిస్తున్నాయి. ఒక అర్హంతుడి చర్య వెనుకున్న నిర్లిప్తత, వ్యక్తిగత దుఃఖాన్ని అంతం చేయడంపై దృష్టి పెడితే ఆలోచన. మానవ ఆయుర్దాయం 80,000 సంవత్సరాలకు పెరిగిన ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించండి. అప్పటి సమాజం, ప్రజల ఆలోచనా విధానం ఎలా ఉండవచ్చు? అంత సుదీర్ఘ జీవితకాలంలో సుఖదుఖాల అర్థం ఎలా మారుతుంది? అవును, అప్పుడు ధర్మం మరియు నైతిక విలువల ఆవశ్యకత ఇప్పుడున్న దానికంటే ఎక్కువగా ఉంటుందా లేక తక్కువగా ఉంటుందా? ఇది ఆలోచించాల్సిన విషయం.